ఈరోజు మనం వయసు పైబడిన వాళ్ళు పడిపోవడం అంటే ఫాల్స్ ఇన్ ఎల్డర్లీ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫాల్స్ ఇన్ ఎల్డర్లీ ఏజ్ పైబడిన వాళ్ళు పడిపోతా ఉంటారు కింద. చాలా మంది వస్తూ ఉంటారు పేషెంట్స్ అండ్ వాళ్ళ అటెండర్స్ చెప్పే కంప్లైంట్, సార్ సరిగ్గా నడవలేకపోతున్నారు, కొద్దిగా లేచి నడిచినా ఎమ్మటే కింద పడిపోతున్నాడు, చాలా సార్లు పడిపోయాడు, దానివల్ల చాలా దెబ్బలు తగిలినాయి అని చెప్తా ఉంటారు. సో ఈ ఫాల్స్ ఇన్ ఎల్డర్లీ ఏ కారణం వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది, మనం ఏం చేయాలి, ఇలా పడిపోకుండా పడి దెబ్బలు తగిలించుకోకుండా ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కొండపల్లి స్వామి, ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. సో ఫాల్స్ ఇన్ ఎల్డర్లీ దీనికి చాలా కారణాలు ఉంటాయి. సింపుల్ గా మల్టీ ఫాక్టోరియల్ అంటారు. ఒక కారణము అని ఉండదు. పేషెంట్ రిలేటెడ్ కావచ్చు, పేషెంట్ తాలూకా లక్షణాలు కానీ అంటే జబ్బులు ఏవైనా కానీ, అలా కాకుండా పరిసర ప్రాంతాల ప్రభావం కానీ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటాం, ఎక్స్ట్రిన్సిక్ ప్రాబ్లమ్స్. ఈ రెండు కారణాల వల్ల ఐదర్ పేషెంట్ రిలేటెడ్ ఐదర్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ వల్ల కూడా పేషెంట్ కి పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ రిలేటెడ్ కాజెస్ చూసుకుందాం. పేషెంట్ రిలేటెడ్ కాజెస్ అంటే మెయిన్ గా జబ్బులు, వాళ్ళ యొక్క కండిషన్, వాళ్ళ యొక్క జనరల్ కండిషన్. దాంట్లో మెయిన్ గా నరాల జబ్బులు, న్యూరలాజికల్ డిజార్డర్స్, వీటి వల్ల ఎక్కువ మంది పడిపోయే అవకాశం ఉంటుంది. సో నరాల జబ్బులలో మెయిన్ గా పక్షవాతం, స్ట్రోక్. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఒక కాలు పడిపోవడమో చేయి పడిపోవడం ఉంటుంది, నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా పడిపోతూ ఉంటారు. అలాగే పార్కిన్సోనిజం అనే జబ్బు ఉన్న వాళ్ళు కానీ, పెరిఫెరల్ న్యూరోపతి నరాల వీక్నెస్ ఉండడం కానీ, చిన్న మెదడులో ఇబ్బంది ఉండడం కానీ, అటాక్సియా అంటాం, సెరిబెల్లార్ డిజార్డర్స్, ఫిట్స్ రావడం కానీ, డిమెన్షియా పేషెంట్స్ అవ్వడం కానీ, లేదా నడుము నొప్పి ఎక్కువగా ఉండి, డిస్క్ ప్రాబ్లం ఉండి, నరాల మీద ఒత్తిడి పట్టి సరిగ్గా నడవలేని వాళ్ళు కానీ ఎక్కువగా పడిపోతుంటారు. ఈ నరాల జబ్బుల తర్వాత ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే గుండె జబ్బులు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఎక్కువ పడిపోతుంటారు. మెయిన్ గా సింకోపల్ అటాక్స్ వచ్చే వాళ్ళు, కూర్చొని లేవగానే సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపించి పడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, పడుకొని లేవగానే సడన్ గా బ్రెయిన్ కి బ్లడ్ తక్కువైపోయి బీపీ తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాం. ఇలాగా కాకుండా అరిథ్మియాస్, గుండె ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మెటబాలిక్ కాజెస్ అంటాం, ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ హైపోగ్లైసిమియా అంటే షుగర్ తగ్గిపోవడం. షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే నార్మల్ పేషెంట్స్ సరిగ్గా తినకపోవడం వల్ల కానీ షుగర్ పడిపోయిన వాళ్ళకి డ్రౌజినెస్ క్రియేట్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే B12 తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, లేదా అనీమియా అంటే రక్తం శాతం తక్కువ ఉండడం, ఒంట్లో రక్తం శాతం తక్కువ ఉన్న వాళ్ళకి ఏ పని చేసినా అలసట, ఈజీ ఫెటిగబిలిటీ, ఎక్కువ పని చేయలేకపోవడం, నడవలేకపోవడం, కంటిన్యూస్ గా మాట్లాడలేకపోవడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, వీటన్నిటి వల్ల పడిపోతూ ఉంటారు. ఇవి కాకుండా కండరాల జబ్బులు లేదా ఎముకలు ప్రాబ్లమ్స్, మెయిన్ గా ఆస్టియో ఆర్థరైటిస్, డీజెనరేటివ్ డిజార్డర్స్ అంటే బొక్కలు ఎముకలు అరిగిపోవడం. మోకాలు ఎవరైతే ఎక్కువ అరిగిపోతే వాళ్ళు సరిగ్గా నడవలేక పడిపోతుంటారు. కొందరికి కాళ్ళు వంకరగా ఉండిపోతాయి, యాంకిల్ దగ్గర కానీ మోకాల దగ్గర కానీ, బోలెక్స్ అంటాం. సో ఈ బొక్కలు అరిగి షేప్ చేంజ్ అయిపోయి డీఫార్మిటీ వచ్చేసి సరిగ్గా నడవలేక కూడా పడిపోతుంటారు. సో కండరాల వీక్నెస్, మజిల్ వీక్నెస్ అంటాం. జనరలైజ్డ్ వీక్నెస్ ఉన్నా, మజిల్ వీక్నెస్ ఉన్నా, కండరాల బలహీనత జబ్బులున్నా కానీ నడవలేక పెద్దవాళ్ళు పడిపోతుంటారు. ఇవన్నీ కాకుండా డ్రగ్స్, వేసుకునే మందులు. 60 ఏళ్ల పైబడిన ఉన్న వాళ్ళు చాలా రకాల మందులు వాడుతుంటారు. బీపీ మందులు కానీ, షుగర్ మందులు కానీ, ఏదైనా మానసిక ఇబ్బందికి సంబంధించిన సైకోటిక్, యాంటీ సైకోటిక్ డ్రగ్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ కానీ, కొందరు నిద్రలేమి సమస్యతో బాధపడుతూ నిద్రకు కొందరు మాత్రలు వాడుతూ ఉంటారు, మత్తు మందులు వాడుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల కూడా చాలా మంది పడిపోతుంటారు. ఇవన్నీ పేషెంట్ సంబంధిత వ్యాధులు. నరాల జబ్బులు కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, అదే కండరాల బలహీనత కానివ్వండి, అదే మెటబాలిక్ అంటే హైపోగ్లైసిమియా కానీ, అనేమియా కానీ, B12 విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానీ, బీపీ లో అవ్వడం వల్ల కానీ, లేదా మనం వేసుకుంటున్న మందుల వల్ల కానీ పేషెంట్ కి ఫ్రీక్వెంట్ గా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కారణాలను దృష్టిలో పెట్టుకుని వీటికి సంబంధిత కరెక్ట్ గా పరీక్షలు చేయించి కరెక్ట్ గా వీటిని గనక మనం మందులు ఇవ్వడం కానీ, వాటికి సంబంధించిన పద్ధతులు కానీ పాటించగలిగితే ఈ పెద్దవాళ్ళలో కింద పడిపోకుండా మనం కాపాడగలం. ఇవన్నీ పేషెంట్ సంబంధిత కారణాలు. నేను ఎన్విరాన్మెంటల్ కాజెస్ అని కూడా చెప్పాను, పరిసర ప్రాంత ప్రభావాలు. అంటే ఒక వయసు పైబడిన వాళ్ళు నడిచే ప్లేస్ దగ్గర గనక వాటర్ ఎక్కువ ఉన్నా, స్లిప్పరీ ఫ్లోర్ ఉన్నా అంటే జారుతున్నట్టున్న, బండలు జారుతున్నా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెప్పులు సరిగ్గా లేకపోయినా, వాళ్ళు వేసుకున్న బట్టలు సరిగ్గా లూజ్ గా ఉండి కాళ్ళ మధ్యలో పడుతున్నట్టున్నా పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఏజ్ పైబడిన వాళ్ళు నడవడానికి ఖచ్చితంగా రైలింగ్ ఉండాలి, పట్టుకొని నడవడానికి. అలా పట్టుకొని నడవలేని పరిస్థితిలో వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. వయసు పైబడిన వాళ్ళకి కంటి చూపు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు జనరల్ గా అద్దాలు పెట్టుకోరు, కానీ అలాంటి వాళ్ళు నడిచేటప్పుడు రూమ్ లో లైటింగ్ కనుక తక్కువగా ఉంటే కాలు ఏదైనా తట్టుకొని కానీ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం సౌండ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ,
సో ఇలా ఊరికే కింద పడిపోతున్నారు, మాటిమాటికి కింద పడిపోతున్నారు అనే పెద్ద మనుషులు, అంటే వయసు పడిన వాళ్ళు ఓపీకి ఖచ్చితంగా తీసుకురావాలి. దానికి ఎలాంటి కారణం వల్ల పడిపోతున్నారు అనేది తెలుసుకొని దానికి సంబంధితమైన టెస్టులు చేపించి ఆ కారణాన్ని మందులతోనా లేకపోతే పద్ధతులతోనా అనేది ట్రీట్ చేయగలిగితే వాళ్ళకి ఇంజురీ కాకుండా ఉంటుంది. ఇలా పడిపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుందండి. మెయిన్గా వచ్చే కాంప్లికేషన్స్ ఫ్రాక్చర్స్. వాళ్ళు కింద పడిపోవడం వల్ల చాలా మందికి హిప్ ఫ్రాక్చర్, 20 ఎముక ఇరిగే అవకాశం ఉంటుంది. ఏజ్ పైబడిన వాళ్ళలో ఎముకలలో చాలా వీక్ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ వల్ల కింద పడితే చిన్న ట్రామా, ట్రివియల్ ట్రామా జరిగిన ఎముకలు ఇరిగిపోయి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎముకలు ఇరగడమే కాకుండా తలకు దెబ్బ తగలడము, బ్రెయిన్లో రక్తం గడ్డగట్టడము, ప్రాణాపాయ స్థితికి వచ్చే కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఇలా పైబడిన వాళ్ళు కింద పడుతుంటే జబ్బు సంబంధిత వైద్యం కాకుండా జనరల్ మెజర్స్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఫిజియోథెరపీ, స్టాండింగ్ ఫిజియోథెరపీ, బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ నేర్పించాలి, నిలబడడం నేర్పించాలి, నడవడం నేర్పించాలి, వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి, వాళ్ళకి స్టాండ్స్, కేన్స్, అలాగే స్టిక్స్ ఇచ్చి నడిపించాలి. అలాగే ఫ్లోర్ వెట్గా ఉండకుండా చూసుకోవాలి. బెడ్రూమ్ నుంచి వాష్రూమ్ వరకు రైలింగ్ చేపించాలి. అండ్ వాళ్ళకు ఒకవేళ కంటి చూపు తక్కువ ఉంటే ఎప్పుడు అద్దాలు పెట్టుకునేలా చూడాలి. అండ్ రూమ్లో డే టైంలో ఎస్పెషల్లీ ఎక్కువసేపు లైట్ ఉండేటట్టు చూడాలి. నైట్ టైం అవసరమైతే బెడ్ సైడే యూరిన్ ప్యాన్ పెట్టించాలి. ఇలా వయసు పైబడిన వాళ్ళు పడిపోకుండా చూసుకోవడానికి జబ్బు సంబంధిత వైద్యము అండ్ జనరల్ మెజర్స్ కనుక ఇవ్వగలిగితే పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా ఈ అశ్విని హాస్పిటల్లో నరాల డాక్టర్లు, నరాలకు సర్జరీ చేసే మా ఈ అశ్విని హాస్పిటల్లో న్యూరో ఫిజిషియన్గా నేను, అండ్ న్యూరో సర్జన్ అండ్ జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్ అందరూ ఉన్నారు. ఇలాగ వయసు పైబడిన వాళ్ళు పడిపోతూ ఉంటే మా దగ్గర కనుక తీసుకొస్తే కారణం తెలుసుకొని కరెక్ట్గా వైద్యము అండ్ కరెక్ట్ సూచనలు ఇవ్వగలుగుతాము. థ్యాంక్ యూ.